వెల్కమ్ టు వీటి న్యూస్ లక్షణ సమాజాయితం. నేను రమేసి. ముందుగా హెడ్లైన్స్. జగనన్న పాలనతో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్న వైసీపీ నేత. రేపల్లిలో పార్టీ పథకాన్ని ఆవిష్కరించిన మోపిదేవి. ఈడీ కేసుపై మైలవరం ఎమ్మెల్యేను నిలదీసిన టీడీపీ. ఎన్నికల అఫిడవిట్ అవాస్తవాలు రుజువయ్యాయని వెల్లడి. మానవతను చాటుకున్న రాజశేఖర రెడ్డి అభిమానులు. కృష్ణగిరి పారిశుద్ధ్య సిబ్బందికి భోజనం అందజేత. జర్నలిస్టులు నిజమైన వారియర్లన్న జేబీ. ఇబ్రహీంపట్నంలో జర్నలిస్టులకు బియ్యం పంపిణీ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని రాజ్యసభ సభ్యుడు వెంకటరమణ చెప్పారు. సీఎంగా ప్రమాణం చేసి 2 నెలలైన సందర్భంగా రేపల్లె వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ పథకాన్ని ఆవిష్కరించారు. భారీ కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణమూర్తి, మంగ, ప్రశాంత్ కుమార్, సుబాని తదితరులు పాల్గొన్నారు. 235 కోట్ల రూపాయలు అంటే ఒక్కొక్క ఇంటిలోనే 2 పథకాలు ఉంటే 3 పథకాలు ఉంటే 4 పథకాలకు లబ్ధి చేకూరుతుంది. ఈ విధంగా చూసుకుంటే 235 కోట్ల రూపాయలు రేపల్లె మండలానికి, నిజాంపట్నం మండలానికి సంబంధించి 32,000 మంది లబ్ధిదారులకు 130 కోట్ల రూపాయలు, నగరం మండలానికి సంబంధించి 1,80,000 మంది 110 కోట్ల రూపాయలు, చెరుగుపల్లి మండలానికి సంబంధించి 81,000 మంది అంటే 81,000 పథకాల మొత్తం పథకాలకు సంబంధించిన సంఖ్య అది 95 కోట్ల రూపాయలు, రేపల్లె టౌన్కు సంబంధించి 55,000 మందికి 47 కోట్ల రూపాయలు. మొత్తం కలిపి ఈ 2 సంవత్సరాలలో వివిధ పథకాలు హౌస్ సైట్స్ కానివ్వండి ఏమన్నా కానీ మొత్తం 617 కోట్ల రూపాయలు ఒక్క మన రేపల్లె నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. వీటితో పాటుగా రేపల్లె కాన్స్టిట్యున్సీలో ఫిషరీస్ సెక్టార్కి ప్రాధాన్యత ఉన్నటువంటి నిజాంపట్నం హార్బర్ని ఫేజ్ 2 డెవలప్మెంట్కి సంబంధించి 425 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయటం, టెండర్స్ కూడా పిలుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు 2 కళ్ళుగా తీస్తూ ఈనాడు మన ముఖ్యమంత్రి గారి పరిపాలన కొనసాగిస్తున్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో 2 సంవత్సరాల్లోనే ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టలేని విధంగా ఇన్ని రకాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి జాతీయ స్థాయిలోనే భిన్న వయసులోనే ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టి కోవిడ్ లాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఎక్కడ ఏ రంగాన్ని కూడా విస్మరించుకునేంత పరిపాలన చేస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ముఖ్యమంత్రి ఇంతటి చక్కటి పరిపాలన చేస్తుంటే నిన్న మొన్న 2 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మహానాడు వర్చువల్ కాన్ఫరెన్స్లో గవర్నమెంట్ని కించపరిచే విధంగా నవరత్నాలు కాదు అవి అన్నీ ఏదో పదవాడాడు, నకిలీ రత్నాలు. చంద్రబాబు నాయుడు గారు ఒకటి అడుగుతున్నాం, మేము వాళ్ళ ఫిగర్లతో సహా చెప్పాం, లబ్ధి పొందిన లబ్ధిదారులతో సహా చెప్పాం. నవరత్నాలు ప్రజలు దీని ద్వారా లబ్ధి పొందుతున్నారని మేము చెబుతున్నాం. నువ్వు నకిలీ రత్నాలు అన్నావు. నువ్వు మనిషివే, నకిలీ మనిషివి. నీ నోట్లో నోరు తెరిస్తే నకిలీ పదాలు అబద్ధాలు తప్పితే మంచి వాస్తవాలు రావు. ఏ ఒక్క లబ్ధిదారుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేపట్టిన ఈ 2 సంవత్సరాలలో చెప్పిన పథకం ఏది అమలు జరపలేదనో, లేదంటే మాకు పథకం వచ్చిందని కానీ మాకు డబ్బులు రాలేదనో, ఇంకో ప్రస్థానం ఎక్కడైనా కానీ ప్రజల వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతలు చేపట్టిన తర్వాత రేపల్లె మండలానికి సంబంధించి వివిధ పథకాల ద్వారా 103,000 మందికి 235 కోట్ల రూపాయలు అంటే ఒక్కొక్క ఇంటిలోనే 2 పథకాలు ఉంటే 3 పథకాలు ఉంటే 4 పథకాలకు లబ్ధి చేకూరుతుంది. ఈ విధంగా చూసుకుంటే 235 కోట్ల రూపాయలు రేపల్లె మండలానికి, నిజాంపట్నం మండలానికి సంబంధించి 32,000 మంది లబ్ధిదారులకు 130 కోట్ల రూపాయలు, నగరం మండలానికి సంబంధించి 1,80,000 మంది 110 కోట్ల రూపాయలు,
చెరుకుపల్లి మండలానికి సంబంధించి 81,000 మంది, అంటే 81,000 పథకాల మొత్తం పథకాలకు సంబంధించిన సంఖ్య అది 95 కోట్ల రూపాయలు. రేపల్లె టౌన్కు సంబంధించి 55,000 మందికి 47 కోట్ల రూపాయలు. మొత్తం కలిపి ఈ 2 సంవత్సరాలలో వివిధ పథకాలు హౌస్ సైట్స్ కానివ్వండి ఏమన్నా కానీ మొత్తం 617 కోట్ల రూపాయలు ఒక్క మన రేపల్లె నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. వీటితో పాటుగా రేపల్లె కాన్స్టిట్యున్సీలో ఫిషరీస్ మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారంటూ టీడీపీ నేతలు నిలదీశారన్నారు. హౌసింగ్ ప్రాజెక్టు కేసులో ఈడీ అభిప్రాయ పత్రం దాఖలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొండపల్లి టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. 2019 ఎన్నికలకు ముందు మాజీ మంత్రి ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్పై చేసిన ఆరోపణలు ఇప్పుడు నిజమయ్యాయన్నారు. ఈ సమావేశంలో కొండపల్లి డివిజన్ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు సైదులు, హైదర్ శ్రీనివాసరావు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. చూసాము, అక్రమ గ్రావెల్ తోలకం చూసాము, అలాగే అక్కడ శాండ్ మాఫియా చూస్తున్నాము. అలాగే వీటితో పాటుగా ఈ మొన్న ఈటీపీఎస్ సంబంధించి ఆల్రెడీ బూడి దాని మీద కూడా యాష్ దాని మీద కూడా అక్రమ తోలకాలు జరుగుతున్నాయని చెప్పి మనం వార్తాపత్రికల్లో చూస్తున్నాము, విలేకరుల వాళ్ళ యొక్క టీవీ ఛానల్స్లో చూస్తున్నాము, అన్నింటిలో చూస్తున్నాము. ఎంతకన్నా ఆధారాలు ఏం కావాలని కూడా మేము చెప్తున్నాం. మచ్చ లేకోకుండా దేవినేని ఉమామహేశ్వరరావు గారు 10 సంవత్సరాల పరిపాలన ఇక్కడ చేయడం జరిగింది. కానీ మీరు ఇక్కడ చేయకముందే, ఇక్కడ మీరు ప్రాతినిధ్యం వహించకముందే ఎన్నో అభియోగాలతో ఇక్కడికి రావడం జరిగింది. మీరు వచ్చిన తర్వాత కూడా ఈ మైలవరం మొత్తం కూడా చాలా భ్రష్టు పట్టుకుపోయింది. కేవలం మాటలేమో తీయగా ఉన్నాయి, పనులు మాత్రం ఎటువంటి ఆచరణలోకి ముందుకెళ్తలేదు. మీరు ఇప్పుడైనా సరే దీనికి సమాధానం చెప్పి, ఎందుకంటే మిమ్మల్ని రాజీనామా కూడా చేయాలని చెప్పి కూడా మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఇంతకుముందు కూడా మీరు చెప్పడం జరిగింది, మేము సిబిఐ ఈడీ కేసులోనే ముద్దాయిని కాదు అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. మీరు ఎన్నికల అఫిడవిట్లో కూడా నేను అదేమి చూపించలేదని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఏంటి, మీరు ఎన్నికల వ్యవస్థను కూడా మీరు ఈ రోజున మీరు అక్కడ వారిని తప్పుదోవన పట్టించినట్టయింది. ఈ రోజున మీరు ఎన్నికల వ్యవస్థను తప్పుదోవ పట్టించారు కాబట్టి, మీరు ఆ ఎన్నికల వ్యవస్థలో మీరు గెలిచారు కాబట్టి, ఎన్నికల వ్యవస్థను మోసం చేశారు కాబట్టి మీరు రాజీనామా చేసి మీరు అక్కడ ఆల్రెడీ మీకు సంబంధించిన అఫిడవిట్లో కూడా చూపించలేదు కాబట్టి మీరు అమ్మనే రాజీనామా చేసి మీరు మళ్ళీ జనాల్లోకి రావాలని చెప్పి కూడా మేము గట్టిగా డిమాండ్ చేసి చెప్తున్నాం. మిమ్మల్ని ఎంతసేపు దేవినేని ఉమామహేశ్వరరావు గారిని విమర్శించే స్థాయి మీకు లేదు, ఆ అర్హత కూడా ఈ రోజుతో మీరు కోల్పోయారని చెప్పి కూడా మేము గట్టిగా డిమాండ్ చేసి మాట్లాడుతున్నాం. ఇప్పుడైనా సరే మీరు ఇప్పుడు ఏదైతే ఈడీ కేసులో ముద్దాయిగా ఉన్నారో మీరు కానీ మీ వసంత ఎస్టేట్స్ కానీ దానికి సంబంధించి 2018లో కూడా మీకు ఆల్రెడీ సీజ్ చేయడం జరిగింది. 117 కోట్ల రూపాయలు, 117 కోట్ల 75 లక్షల రూపాయలు సీజ్ చేసినట్టుగా కూడా మేము అప్పుడు పత్రికలు చూడడం జరిగింది. దాంతోపాటుగా మీకు సంబంధించిన ఈ వసంత ప్రాజెక్టు సంబంధించిన దాంట్లో డిపాజిట్లు కూడా ఆపడం జరిగింది, ఎటువంటి ట్రాన్సాక్షన్ లేకుండా. ఈ రకంగా ఇన్ని అభియోగాలు ఎదుర్కొంటూ కూడా మీరు ప్రజలను ఎంతసేపు ఓట్రిచ్చి మీరు ఎంతసేపు పదే మాట్లాడడం జరుగుతుంది. ఇప్పటికైనా సరే మీరు చేసిన తప్పును ఒప్పుకొని ఇప్పుడున్న మైలవరం ప్రశాంతంగా ఉండాలంటే మీరు ఎమ్మని రాజీనామా చేసి మళ్ళీ మీ సత్యశీలతను నిరూపించుకున్న తర్వాతే ప్రజల్లోకి రావాలని చెప్పి గట్టిగా తెలుగుదేశం పార్టీ తరఫున, ఈ కొండపల్లి మున్సిపాలిటీ తరఫున డిమాండ్ చేసి అడుగుతున్నాం. మనం ఆల్రెడీ చూసాము, అక్రమ గ్రావెల్ తోలకం చూసాము, అలాగే అక్కడ శాండ్ మాఫియా చూస్తున్నాము. అలాగే వీటితో పాటుగా ఈ మొన్న ఈటీపీఎస్ సంబంధించి ఆల్రెడీ బూడి దాని మీద కూడా యాష్ దాని మీద కూడా అక్రమ తోలకాలు జరుగుతున్నాయని చెప్పి మనం వార్తాపత్రికల్లో చూస్తున్నాము, విలేకరుల వాళ్ళ యొక్క టీవీ ఛానల్స్లో చూస్తున్నాము, అన్నింటిలో చూస్తున్నాము. ఎంతకన్నా ఆధారాలు ఏం కావాలని కూడా మేము చెప్తున్నాం. మచ్చ లేకోకుండా దేవినేని ఉమామహేశ్వరరావు గారు 10 సంవత్సరాల ఆల్ ఇండియా వైఎస్ రాజశేఖర రెడ్డి సోషల్ సర్వీస్ ట్రస్ట్ మానవతను చాటుకుంది. చిత్తూరు జిల్లా కృష్ణగిరిలో పారిశుద్ధ్య సిబ్బందికి ఆహారంతో పాటు పండ్లు, నీటి సీసాలు పంచిపెట్టింది. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ ఇక్బాల్, ప్రధాన కార్యదర్శి భాస్కర్, శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పారిశుద్ధ్య సిబ్బందిని సభ్యులు ఘనంగా సన్మానించారు. వైఎస్ఆర్
வணக்கம். அகில இந்திய ஒய்எஸ் ராஜசேகர் சமூக சேவை அறக்கட்டளை அகில இந்திய தலைவர் டாக்டர் கதீப் முகமது இக்பால் அவர்களும் அகில இந்திய பொதுச் செயலாளர் தில் பாஸ்கர் அவர்களின் அறிவுறுத்தலின் பேரிலும் இன்று கிருஷ்ணகிரி மாவட்ட தலைவர் ஷியாம்குமார் ஆகிய நான் கொரோனா தடுப்பு நடவடிக்கையில் ஈடுபடும் தூய்மை பணியாளர்களுக்கு மாலை அணிவித்து மரியாதை செய்து 200 பேருக்கு உணவுகள் வழங்கப்பட்டது. இதில் அனைத்து அறக்கட்டளை நிர்வாகிகளும் கலந்து கொண்டனர். జర్నలిస్టుల నిజమైన కరోనా వారియెంట్లంటూ ఏపీ బీజేపీ ఇన్ఛార్జి సునీల్ దియోదర్ ప్రశంసించారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన సేవావి సంఘటన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం జర్నలిస్టులకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దేవదర్ మాట్లాడుతూ కరోనా వల్ల తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాన్ని తీసుకువచ్చామన్నారు. కార్యక్రమంలో కిరణ్, రఘునాథ్ రెడ్డి, ఆంజనేయులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. आज ही बॉक्स पैक करके जाएगा, जैसे गोवा में किया है, गुजरात में किया है, क्योंकि इंटरनेशनल मार्केट का जो रेट रहता है उस रेट से सेंट्रल गवर्नमेंट को देना पड़ता है. तो स्टेट गवर्नमेंट का जो टैक्स रहता है वो अगर हटा लेते हैं तो स्टेट के लोगों की चिंता करना जगन मोहन रेड्डी गारू का काम है ना. सो एज इन गोवा, एज इन गुजरात, भारतीय जनता पार्टी रूल स्टेट्स, they have waived of the tax on petrol and diesel. My humble appeal to Honorable Chief Minister Jagan Mohan Reddy Garu, please remove the tax which is applied by state government on petrol and diesel, so that the petrol and diesel will be available for people of Andhra Pradesh at a lower cost, 10 rupees less what they are getting today. Thank you very much. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయనతో చర్చించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ ఉన్నారు. బీజేపీలో ఎప్పుడు చేరాలనే దానిపై ఆయన త్వరలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అధికారంలోకి వచ్చి 2 నెలలైన సందర్భంగా కుక్కంలో వైసీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం కేక్ కోసి పంచారు. కార్యక్రమంలో విద్యాసాగర్, డాక్టర్ సుధీర్, మురుగేష్, బాబురెడ్డి, నితిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ పాలన దేశానికి ఆదర్శమన్నారు. చెప్పారు, ఆ మాటే చెప్పలేదన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా మాఫీ చేస్తూ వైఎస్ఆర్ ఆసరా అయితేమి, వైఎస్ఆర్ 0% పథకం అయితేమి, ఏది తీసుకున్నా కూడా మహిళలకు అండగా ఉంటూ వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ నేస్తం అంటే ఈ పథకాలకు ఇంకా అంతే లేదన్నమాట. ఇంత అద్భుతమైన పరిపాలన సాగిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వైఎస్ఆర్ కుటుంబంలో మేము భాగమైనందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. భవిష్యత్తులో రాబోయే ఎన్నికలైనా కూడా
ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి ఆశీర్వదిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇంకా గ్రామీణ ప్రగతికి ఒకసారి మీరు ఆలోచించినారన్నట్లయితే బ్రహ్మాండమైన వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చినారు. ప్రతి 50 ఇండ్లకు ఒక ప్రతినిధిని పెట్టి గతంలో ఎండనక వాననక పింఛన్లైనా రేషన్ కార్డులైనా అధికారుల చుట్టూ తిరుక్కునే సమయం పోయింది. ఇవాళ 50 ఇండ్లకు వాలంటీర్ ఉన్నారు. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాలంటీర్ దగ్గర నుండి తీరుస్తున్నారు. ఇంత అద్భుతమైన వ్యవస్థను క్రియేట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి వైపు మిగిలిన ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ చూస్తున్నారన్నట్లయితే ఎంత అద్భుతమైన పరిపాలన, ఎంత అద్భుతమైన ఆలోచనలు, ఎంత ఉన్నతమైన ఆలోచనలు, ఎంత ఉన్నతమైన వ్యక్తి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి ఉన్నత ఆశయాలు ఉన్న వ్యక్తి, ఇటువంటి ఉన్నత భావాలు ఉన్న వ్యక్తి, ఇటువంటి ప్రజలకు చేరువైన వ్యక్తి, నిజాయితీ ఉండే వ్యక్తి, ఏదైనా కూడా చెప్పిన మాటపై నిలబడే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారి పరిపాలన 2 ఏళ్లు చూశారు. ఇవాళ మన ప్రజలందరూ కూడా ఇటువంటి ప్రభుత్వాన్ని భవిష్యత్తులో కూడా ఇంకా కంటిన్యూ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజల ఆశీర్వాదం ఖచ్చితంగా వీరికి మెండుగా నిండుగా ఉంటుందని చెప్పేసి ఈ కుటుంబంలో ఒక భాగమైనందుకు మరొకసారి నేను సంతోషపడుతూ ఇవాళ మా కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త భరత్ గారు చిన్న పని నుండి రాలేకపోయినారు. కండక్ట్ చేయడం జరిగింది. వారు చాలా చురుకుగా పాల్గొంటున్నారు. ప్రతి కార్యక్రమంలో యువకులు, బాగా చదువుకున్న వ్యక్తి, ఈ వ్యవస్థ గురించి వీటి గురించి చక్కగా అవగాహన ఉన్న వ్యక్తి, వారిని కూడా ప్రజలు చక్కగా ఆశీర్వదిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ, పాత్రికేయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నగరి మండలంలోని బుక్క అగ్రహారం గ్రామం వద్ద ట్రాక్టర్, కారు ఎదురెదురు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన రాజేంద్ర, చిన్నపొన్ను, కావేరి, విఘ్నేష్ రెడ్డిలను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ప్రొక్లైన్ సహాయంతో దెబ్బతిన్న వాహనం తొలగించారు. కరోనా వందలాది ప్రాణులు మింగేస్తుంది. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో కొండపల్లిలో కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలో కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నువ్వు పదరా మీరు ఎక్కడి నుంచి ఉండాలి కరెక్ట్ చూస్తారండి అడంట మామూలు కాదు. కాళ్ళు వెనక్కంట, తలకాయ ముందుకెళ్ళండి. తప్పురా అనంతపురం జిల్లా కొర్రపాడులో కోవిడ్ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది. ఇందులో 200 పడకలు ఉన్నాయి. ఆలూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 30 లక్షల రూపాయల వ్యయంతో దీనిని ఏర్పాటు చేశారు. దీనిని ఎమ్మెల్యే పద్మావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. కార్యక్రమంలో అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్సీ శమంతకమణి తదితరులు పాల్గొన్నారు.
కొరపాడు ఒక సెంటర్ని, కోవిడ్ సెంటర్ని ఆలూరు ఫౌండేషన్ తరఫున స్థానిక ఎమ్మెల్యే గారు జొన్నలగడ్డ పద్మావతి గారు, అలాగే ఆలూరు సాంబశివారెడ్డి గారు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 100 బెడ్లు, ఒక 50 బెడ్లు ఆక్సిజన్ బెడ్లు, ఆ తర్వాత నాన్ ఆక్సిజన్ బెడ్లు ఒక 50. మనకందరికీ తెలిసిందే, ఒక 20 రోజుల క్రితం ఇలాంటి సెంటర్లు లేక ఎంత ఇబ్బంది పడింది. ఇలాంటి సెంటర్లు లేక ఇబ్బందులను గుర్తించి స్థానిక ఎమ్మెల్యే గారి చొరవతో ఇది ఏర్పాటు చేయడం అయింది. లోకల్గా ఉన్న సింగనమల నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఎవరైనా కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడానికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు. అంతేకాకుండా కేవలం బెడ్లే కాకుండా మిగతా అన్ని సకల సౌకర్యాలు వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వ సహకారంతో. అంతేకాకుండా మందులకు సంబంధించి కానీ, బెడ్లకు సంబంధించి కానీ ఇప్పటికే సిలిండర్లు కూడా ఆక్సిజన్తో నింపిన సిలిండర్లు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ నియోజకవర్గ ప్రజలకి ఇది చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. వనస్థలిపురంలోని పనామా గోడౌన్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పల్సర్ బైకుపై వెళ్తున్న ఇద్దరి టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడ చనిపోయింది, మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు. వైసీపీ నాయకులు ఆదర్శంగా నిలిచారు. ఆ పార్టీ నేత నాగబైరు వెంకట్ ఆధ్వర్యంలో కావూరులో 300 మందికి అన్నదానం చేశారు. ఎమ్మెల్యే రజనీ స్ఫూర్తితో 3వ రోజు అన్నదానం చేస్తున్నామని వైసీపీ నేత వెంకట్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నాగు మాట్లాడుతూ ప్రతిరోజు 300 మందికి అన్నదానం చేస్తున్నామని అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రీతమ నాయకురాలైనటువంటి ఎమ్మెల్యే విడుదల రజనీ గారి స్ఫూర్తితో ఈరోజు మా సోదరుడైనటువంటి నాగబైరు వెంకట గారు 3వ రోజు కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ అన్నదాన కార్యక్రమంలో ఈరోజు టమాటా రైస్ ఒక 300 మందికి పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విరామంగా ప్రతిరోజు చేయడానికి మేము నిశ్చయించుకున్నాం. ఈ కార్యక్రమాన్ని మా ఎమ్మెల్యే గారి యొక్క పిలుపు మేరకు దిగ్విజయంగా పూర్తి చేస్తామని గవర్నమెంట్ హాస్పిటళ్లకు, మిగతా ఏదైనా ప్రభుత్వ కార్యాలయాలకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేయడానికి నిశ్చయించుకున్నాం. శ్రీమతి విడుదల రజనీ గారి పిలుపు మేరకు మా కావూరు వెంకట గారు ప్రతిరోజు నిత్య అన్నదానం మధ్యాహ్నం పూట ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొచ్చి 300 మందికి రోజు కార్యక్రమాన్ని చేస్తున్నాడు. వీటి తర్వాత గవర్నమెంట్ ఆసుపత్రుల్లో శానిటైజర్స్ కానీ, మాస్కులు కానీ ఇటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రి జగన్ ఏపీ చరిత్రలో నిలిచిపోతారని గురజాల ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పేర్కొన్నారు. పిరుగురాలలో వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం చరిత్రలో మరొక మహోన్నత ఘట్టంగా నిలిచిపోతుందన్నారు. ఆయన హయాంలో రాష్ట్రంలో పురోగమిస్తుందన్నారు. 51 సీట్లు 175 కాను. బహుశా గతంలో ఏ నాయకుడు కూడా గెలుచుకోలేనటువంటి సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుకొని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి గత 2 సంవత్సరాల నుంచి మీరే చూస్తున్నారు, అందరం కూడా ఎటువంటి అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరుగుతుందో. బ్రహ్మాండంగా నవరత్నాల ద్వారా
సంక్షేమ పథకాలు, గతంలో కూడా ఏ ప్రభుత్వం చేయనటువంటి కార్యక్రమాలు, సచివాలయం వ్యవస్థను ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి లబ్ధిదారులను ఎంపిక చేసి ఎక్కడా రాజకీయ కోణం లేకుండా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా నగదు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లలో ఎక్కడా రూపాయి లంచం ఇవ్వకుండా. ఎందుకంటే గతంలో ఒకసారి రాజీవ్ గాంధీ గారు అన్నారంట, కేంద్రం నుంచి ₹1 వస్తే చివరికి అది ప్రజలకు పోతే 10 పైసలో 20 పైసలో పోతుంది, 80 పైసలు తినేస్తున్నారు మధ్యలో అధికారులు నాయకులని. ఈ రోజున ₹1 జగన్మోహన్ రెడ్డి గారు కనుక నగదు బదిలీ చేస్తుంటే నవరత్నాల్లో రూపాయికి ₹1 ఎక్కడ ఆగకుండా వాళ్ళ అకౌంట్లో ఒక డేట్ ఇచ్చి, ఒక సమయం పెట్టి, ఒక తేదీ పెట్టి మరి వాళ్ళకు అందేటట్టు చేస్తున్నారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కేవలం సంక్షేమమే కాదు. ఈరోజు మీరు చూస్తే స్కూళ్ళు, కాలేజీలు, రోడ్లు, మంచినీళ్లు, మౌలిక సదుపాయాలు ఎంతో వేగవంతంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. చూడాల్సింది ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 15 నెలలు కరోనా అనే మహమ్మారి పోయిన మార్చి నుంచి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంటే అభివృద్ధి చెందిన దేశాలు చేతులు ఎత్తేసిన ఇటలీ, స్పెయిన్, యూకే వంటి దేశాలు కూడా చేతులు ఎత్తేస్తే మన దేశంలో, మన రాష్ట్రంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక చేత్తో దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ మరొక చేత్తో అభివృద్ధి ఆగకుండా, ఎక్కడ బడ్జెట్లో కోతలు లేకుండా వీలైతే వనరులు సమకూర్చుకొని ఎక్కడా ప్రజలకు ఇబ్బంది పడకుండా మరి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక మన నియోజకవర్గ పరిధికి వస్తే నా భూతో నా భవిష్యత్, గతంలో ఇంత అభివృద్ధి జరగలేదు, వర్తమానంలో చేయడానికి మిగలదు అన్నట్టు జరుగుతుంది ఈ రోజున మన నియోజకవర్గంలో అభివృద్ధి. మొట్టమొదటి తాగునీరు. మేము గతంలో చెప్పాం ఎలక్షన్స్ ముందు, ఎంత దరిద్రంగా తాగునీరు ఉన్నిందంటే మన ప్రాంతంలో కృష్ణానది మన నియోజకవర్గానికి ఆనుకొని ప్రవహిస్తుంది, కానీ ఒక్క ఇంటికి తాగునీరు లేదు. వీధిలో కుళాయిలు, అది బోరు నీళ్లు పట్టుకున్నారు పాపం జనం 70 సంవత్సరాల నుంచి. పేరుకు పిడుగురాళ్ల పట్టణం, ఒక్క ఇంటికి కనెక్షన్ లేదు. 2 సంవత్సరాల క్రితం 30 జూన్ 2019లో అఖండ మెజారిటీ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లైన సందర్భంగా పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేశారు. అనంతరం కోవిడ్ మృతులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలలో 96% సకారమయ్యాయన్నారు. రాష్ట్రానికి ఇలాంటి ముఖ్యమంత్రి దొరకడం మన అదృష్టమన్నారు. రాష్ట్రాన్ని మరింత బాగా తీర్చిదిద్దడం ద్వారా ఉత్తమ ముఖ్యమంత్రిగా నిలుస్తారని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారు అని చెప్పడానికి ఈ అంకెలే నిదర్శనం. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తాను మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్క చెల్లెమ్మలకు కానీ, రైతాంగానికి కానీ, ఇతరత్ర అన్ని వర్గాల ప్రజలకు కానీ తాను మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ దాదాపుగా 96% పూర్తి చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు ఈరోజు గతంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా 27,877 మంది ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలు పొందినటువంటి సంఖ్యని తెలియజేసుకుంటా ఉన్నాను. 140 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మన పుట్టపర్తి నియోజకవర్గంలో చేయడం జరిగిందని తెలియజేసుకుంటా ఉన్నాను. కరోనా బారిన పడి తల్లి తండ్రి చనిపోతే అలాంటి పిల్లల పేరు మీద 10 లక్షల రూపాయలు వేసి వారి యొక్క సంరక్షణ నాది బాధ్యత అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. గమనించండి, ఈ మన గౌరవ ముఖ్యమంత్రి గారి పాలన అద్భుతమైన పాలన.
ఒక సుపరిపాలన, మంచి పరిపాలన, ఇలాంటి పాలన చేయడం, ఇలాంటి ముఖ్యమంత్రి మన ఆంధ్ర రాష్ట్రానికి దొరకడం ఇది చాలా అదృష్టం. ఖచ్చితంగా రాబో రోజుల్లో మన రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జగనన్న పాలనతో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్న వైసీపీ నేత, రేపల్లెలో పార్టీ పథకాన్ని ఆవిష్కరించిన మోపిదేవి. ఈడీ కేసుపై మైలవరం ఎమ్మెల్యేను నిలదీసిన టీడీపీ, ఎన్నికల అఫిడవిట్ అవాస్తవాలు రుజువయ్యాయని వెల్లడి. మానవతను చాటుకున్న రాజశేఖర రెడ్డి అభిమానులు, కృష్ణగిరి పారిశుద్ధ్య సిబ్బంది భోజనం అందజేత. జర్నలిస్టు నిజమైన వారియర్లన్న జేపీ, ఇబ్రహీంపట్నంలో జర్నలిస్టులకు బియ్యం పంపిణీ. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి BT News సమాజాయితం.